తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యం. చదవండి ఒకళ్ళు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. చాలండి. అపోస్తలుడైన పౌలు గారు చెరసాలలో ఉండి తిమోతి గారికి ఈ ఉత్తరం రాయటం జరిగిందండి. ఆయన ఇంకా కొంత సమయంలో చనిపోతున్నాడు అనగా తన మరణ వాంగ్మూలాన్ని, తన జీవితాన్ని బట్టి క్రీస్తుని ఏ విధంగా కలిగి ఉన్నాడో, క్రీస్తుని ఏ విధంగా పట్టుకున్నాడో, పట్టుకున్న క్రీస్తుని ఏ విధంగా వెంబడించాడో, ఏ విధంగా గురి ఎద్దకు పరిగెత్తాడో, ఏ విధంగా చేపకిరటను పొందాడో తన మరణ వాంగ్మూలాన్ని రాయటం జరుగుతుంది. అక్కడ నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. అంటే అతను దేవునికి అర్పణగా అయిపోయాడు. తన శరీరాన్ని సజీవయాగంగా దేవునికి సమర్పించుకున్నాడు. ఎప్పుడైతే దమస్కులో క్రీస్తు చేత పట్టబడ్డాడో నాటి నుండి ఇదిగో ఇక్కడి వరకు ఈ మాట చెప్తున్నాడు చూసారా, అప్పటి వరకు క్రీస్తు ఎలా జీవించాడో యాజ్ ఇట్ ఈజ్గా అలా జీవించాడు పౌలు గారు. క్రీస్తు ఎలా మాట్లాడారో అలాగే మాట్లాడాడు. క్రీస్తు ఎలా సువార్త ప్రకటించాడో అలా సువార్త ప్రకటించాడు. క్రీస్తు నశించిపోతున్న ఆత్మల పట్ల ఎలా ప్రేమ కలిగి ప్రార్థించాడో సేమ్ అదే రీతిగా ప్రార్థించాడు. ఇంకా యేసుక్రీస్తు ఇలాగే జీవించాడు అన్నట్టుగా అపోస్తలుడైన పౌలు గారు జీవించాడు. అది క్రైస్తవ్యం అంటే, క్రీస్తు తత్వం అంటే అది. క్రీస్తును నమ్ముకున్న మనకే క్రీస్తు తత్వం లేకపోతే ఇంకా మనకు క్రీస్తు ఎందుకు? అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు వారు ఎలా జీవించాడో అలాగే జీవించాడు. ఎలా సువార్త యేసుక్రీస్తు వారు ప్రకటించాడో అలాగే ప్రకటించాడు. యేసుక్రీస్తు వారు ఎలాగ అవమానాలకు గురయ్యాడో అలాగే అవమానాలు పొందాడు. యేసుక్రీస్తు వారు ఎలాగ సిలువ శిక్షను అనుభవించాడో యేసుక్రీస్తు కొరకు అనేకమైన శిక్షలు అనుభవించాడు. యేసుక్రీస్తు ఎలా జీవించాడో సేమ్ అలాగే జీవించాడు. అందుకనే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఏమన్నాడో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అదే క్రైస్తవ్యం అంటే, అదే క్రీస్తు తత్వం అంటే. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నా మరణకాలం సమీపమై ఉన్నది, నేను కొంత సమయంలో మరణిస్తాను, నా దేవుని కొరకు నా క్రీస్తు కొరకు నేను చేయవలసిన పనంతా తుదుముట్టించాను, ఇదిగో నేను మరణమైపోతున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమైంది, దగ్గరికి వచ్చేసింది. ఎక్కడికి వెళ్తాడైనా? నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, నేను దేవుని సింహాసనం మీద కూర్చోవడానికి వెళ్ళిపోతున్నాను, నేను దేవుని మహిమను చూడడానికి వెళ్ళిపోతున్నాను, యేసుక్రీస్తుని కన్నులారా చూడడానికి వెళ్ళిపోతున్నాను. మరణ వాంగ్మూలం అంటే అలా ఉండాలి. అదే క్రీస్తు తత్వం అంటే. మనం ఎప్పుడు మరణిస్తాం మనకు తెలుసండి. ఇంకా క్రీస్తు తత్వం నీలో లేకుండా, ఇంకా క్రీస్తు ప్రేమ నీలో లేకుండా, ఇంకా క్రీస్తు యొక్క దయ కనికరం నీలో లేకుండా, ఇంకా లోకానుసారంగా జీవిస్తూ, ఇంకా పాపంలోనే జీవిస్తూ నేను క్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకోవటం ఎంత సిగ్గుచేటో ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? నేను క్రీస్తు బిడ్డను, నేను క్రీస్తు వాడను. నువ్వు క్రీస్తు బిడ్డవైతే క్రీస్తులా జీవించే మాట చెప్పు. నువ్వు క్రీస్తులాగా తగ్గించుకున్న మాట చెప్పు. నువ్వు క్రీస్తులాగా ప్రేమ కలిగే మాట చెప్పు. నువ్వు క్రీస్తులాగా ప్రార్థించే మాట చెప్పు.
నేను క్రీస్తుని పోలి నడుచుకున్నచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట చెప్పడానికి ఎంత పరిశుద్ధత కావాలి, ఎంత ప్రార్థన కావాలి, ఎంత తగ్గింపు కావాలండి, ఎంత దీర్ఘశాంతం కావాలో ఆలోచించండి. క్రీస్తును నమ్ముకున్న మనం క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా ఆలోచించండి. ఫిలిప్పీ పత్రిక 1:21 అయితే అద్భుతమైన మాట అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చావైతే లాభం, చావైతే లాభం అంటున్నాడు ఆయన. ఎందుకు లాభం అంటున్నాడు? చావు అంటే మనకు లాభం అండి, మనం అందరం బ్రతకాలని కోరుకుంటాం. కానీ పౌలు గారు ఏమంటున్నా అంటే బ్రతుకుట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏంటి ఆయన లాభం అంటే యేసుక్రీస్తుని కన్నులారా చూచే ధన్యతను కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ యొక్క మహిమ లోకాన్ని, ఆ పరలోక మహిమను కన్నులారా, యేసును కన్నులారా చూస్తాడు. అందుకనే నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాడండి ఆయన పౌలు గారు. యాజ్ ఇట్ ఈజ్గా క్రీస్తు ఎలా బ్రతికాడు అలాగే బ్రతికాడండి. ఎంత గొప్ప బ్రతుకు పౌలు గారిది ఆలోచించండి ఒకసారి. ఆయన ఏమన్నాడు తెలుసండి, గలతీ పత్రిక 2:20లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అద్భుతమైన మాటలండి పౌలు గారు చెప్పిన. అసలు బైబిల్ చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించువాడును నేను కాను. ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవించాను, ఒకప్పుడు పాపంలో బ్రతికాను, ఒకప్పుడు లోకంలో బ్రతికాను, ఒకప్పుడు శరీర ఇచ్చలు కలిగి బ్రతికాను, ఒకప్పుడు శరీర దురాశలు కలిగి బ్రతికాను, ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డల్ని, క్రీస్తుని నమ్ముకున్న బిడ్డల్ని హింసించాను, చంపాను, వారి చెరసాల్లో వేయించాను, దుర్మార్గుణ్ణి అయిపోయాను, హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరిని ఒకప్పుడు నేను. అలాంటి పాపులలో ప్రధానమైన పాపిని నేను. అలాంటి వాడు చెప్పుతున్న మాటలు ఏంటి తెలుసండి, పాపులు ఏ పాపండి, పాపులలో ప్రధానమైన పాప అంటే ప్రపంచంలో నాకంటే పాపి ఇంకొకడు లేడన్నాడు పౌలు గారు. అలాంటి పాపి మార్పు చెంది ఎప్పుడైతే దమస్కులో క్రీస్తు చేత పట్టబడ్డాడో క్రీస్తులా బ్రతికాడు. ఏ మచ్చ, ఏ డాగు, ఏ కలంకము లేకుండా శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా బ్రతికాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడును నేను కాను. నేను కాను, మరి ఎవరో? నేను కాను, సౌలని నేను కాను, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు. అదే పౌలు గారు అంటాడు 2 కొరింథీ పత్రికలో, ఎవడైనానో క్రీస్తు నందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించును, పాతవి గతించును. నీ ఇంకా పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత మాటలు నీ ఇంకా మారలేదంటే, నీ జీవితం ఇంకా మారలేదంటే, నీ ప్రాచీన స్వభావాన్ని ఇంకా నువ్వు సిలువ వేయలేదంటే, క్రీస్తు కొరకు నువ్వేం బ్రతకగలవు? క్రీస్తు కొరకు నువ్వేం జీవించగలవు? ఆలోచించండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడు నేను కాను అని చెప్తున్నాడు. మరి ఎవరంటే నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు, నా యందు క్రీస్తు మాట్లాడుతున్నాడు, నా యందు క్రీస్తు నన్ను నడిపిస్తున్నాడు. క్రీస్తు ఎటు నడవమంటే అటు నడుస్తున్నాను, క్రీస్తు ఎటు వెళ్ళమంటే అటు వెళుతున్నాను, క్రీస్తు ఏమి చేయమంటే అది చేస్తున్నాను. ఎందుకంటే జీవించేవాడిని నేను కాదు. తన ప్రాచీన స్వభావాన్ని సమాధి చేశాడు. నీ ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసావా? నీ ప్రాచీన స్వభావాన్ని మార్చుకున్నావా? ఆ బూతు మాటలు మానం, ఆ లోక సంబంధమైన మాటలు మానం, ఆ గొడవలు మానం, ఏమీ మానం. నీ పాత స్వభావాన్ని కలిగి ఇక్కడికి వస్తావు, దేవుని ఆరాధిస్తావు. ఆ దేవునికి ఇష్టమైందా? యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. వారు మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారన్నాడండి. యేసుక్రీస్తుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారా? యేసుక్రీస్తుని ఆరాధిస్తే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి. యేసుక్రీస్తుని ఆరాధిస్తే ఆత్మ బలాన్ని కలిగి జీవించాలి. యేసుక్రీస్తుని ఆరాధిస్తే శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా బ్రతకాలి. యేసుక్రీస్తుని ఆరాధిస్తే పరలోకం చేరుకోవాలి. యేసుక్రీస్తుని ఆరాధిస్తే నిత్య మహిమను చేరుకోవాలి.
అది ప్రయోజనం అంటే. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది, దూరముగా ఉంది. హృదయాన్ని ఎక్కడో పెట్టుకొని, నీ హృదయంలో వాక్యానికి చోటు లేకుండా, నీ హృదయంలో దేవునికి చోటు లేకుండా, నీ హృదయంలో దేవుని మాటలకు చోటు లేకుండా, నీ హృదయాన్ని ఎక్కడో పెట్టుకొని, నీ హృదయాన్ని పాడు చేసుకుని, నీ హృదయాన్ని అపవిత్రపరుచుకుని దేవుని యొద్దకు వచ్చి దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తే అది దేవునికి ఇష్టం అనుకుంటున్నారా? చెప్పండి. మిమ్మల్ని ఇష్టపడతారనుకుంటున్నారా? ఇలా మనం పాటలు పాడి మనం ఆరాధన చేసి మనం ఎంత గంభీరంగా పాడినా నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే, నీ హృదయం దేవుని మాటలతో నింపబడకపోతే నీ ఆరాధన, నీ వర్షిప్ అంతా వ్యర్థం అంటున్నాడు దేవుడు. అలాంటి వ్యర్థమైన ఆరాధన చేసి మనం పరలోకం చేరుకోగలమా? అలాంటి వ్యర్థమైన ఆరాధన చేసి క్రీస్తు స్వరూపాన్ని పొందుకోగలమా? ఆలోచించండి. మన హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయంలోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు సామెతల గ్రంథంలో. మన హృదయాన్ని కాపాడుకోగలుగుతున్నామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేసి పడ్డాను, జీవించువాడు నేను కాదు. మన పాత జీవితాన్ని అంతా సమాధి చేసాం. నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు నీ పాత జీవితాన్ని సమాధి చేశానన్నావు, క్రీస్తు కొరకు బ్రతుకుతానన్నావు, మారు మనసు పొందావు, ఆయన నీటిలోంచి మునిగి బయటకు వచ్చావు. కానీ కొన్నాళ్ళ బాగానే బ్రతుకావు, మరలా అదే జీవితం. చెప్పండి, ఆలోచించండి. మనం ఆరాధన చేస్తే యేసయ్య సంతోషించాలి, మనం పాటలు పాడితే యేసయ్య ఉప్పొంగిపోవాలి, మనం ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుడు మురిసిపోవాలండి. అలాంటి వర్షిప్ చేయాలి మనం. అలాంటి వర్షిప్ చేయాలంటే మన హృదయం నిబ్బరంగా ఉండాలి, మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, మన హృదయం దేవుని వాక్యంతో నింపబడాలి. అలా నింపబడినప్పుడే మన హృదయ సింహాసనం మీద యేసయ్య కూర్చుని మనల్ని పరిపాలిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన పరిపాలిస్తే ఎంత బాగుంటుందో తెలుసండి. సాతాను ఏలికలో మనం ఉంటే లోకంలో పాపంలో మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆరోగ్యం లేక, స్వస్థత లేక, ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుడు నా మొర వింటలేదు, ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుడు నాకు సమాధానం ఇస్తలేదు, ఎన్నిసార్లు ప్రార్థించినా దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అంటున్నావు. కానీ నీ హృదయం అనే సింహాసనం మీద ఆయనకు ఒక పెద్దపీట వేసావా? నీ హృదయం అనే సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టి నీవే నా రాజువు, నీవే నా అధిపతువు, నీవే నా రాజువని ఆయనకి ఎప్పుడైనా అవకాశం ఇచ్చావా? నువ్వు ఆలోచించు. మన పాత జీవితాన్ని సమాధి చేసి యేసుని వద్దకు వచ్చాం. సమాధి చేయబడిన జీవితం మరలా పైకి లేకూడదు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీ చిత్తి వృత్తి యందు నూతన పరచబడిన వారై దేవుని పోలికగా పుట్టిన నవీన స్వభావాన్ని ధరించుకోమని ఎఫెసీ పత్రిక 4:22 రాయబడింది. అంత అద్భుతమైన మాట. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన మీ చెడిపోవి మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి మీ చిత్తి వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యథార్థమైన భక్తి అన్నాడు, వ్యర్థమైన ఆరాధన అనలేదు. నీతియు యథార్థమైన భక్తి కలిగి దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి. అద్భుతంగా ఉంటుందండి బైబిల్. ఈ వాక్యమును నా జెహోవా మధురములు నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నాయి. చదువుతున్నారా బైబిల్? ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనది అంతయు ఫెయిల్ అయిపోద్దా, సఫలమగును. అందుకని ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు చదవాలి. తేనె కంటే, జుంటె తేనె దారుల కంటే మధురమైంది ఇది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. వాక్యాన్ని రుచి చూడాలి. ఈ 66 పుస్తకాలు చదివితే అద్భుతంగా ఉంటుంది. ప్రపంచ వింతలు కూడా సరిపోవు, అంత అద్భుతంగా ఉంటుంది. అందుకనే
నేను వెడలిపోయే కాలము సమీపమే ఉందన్నాడు. అతను ఇంకా మరణిస్తున్నాడు అనగా. ఆలోచించండి, మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం అన్నాడు ఆయన. మరి మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం చెప్పండి? కొంతమంది లోకం కొరకు బ్రతుకుతూ ఉంటారు, కొంతమంది పాపం చేయడానికే బ్రతుకుతూ ఉంటారు, కొంతమంది లోకాశల్లో తిరగడానికే బ్రతుకుతూ ఉంటారు, కొంతమంది పని పాటలు అక్కడ తిరగడానికే బ్రతుకుతూ ఉంటారు. తల్లికి భారం, తండ్రికి భారం, కుటుంబానికి భారం. ఏనాడు అతను ఆలోచించడు. నువ్వు బ్రతుకుతున్నావంటే నీ ద్వారా అనేక మంది మారాలి, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలి. అదే క్రీస్తు తత్వం అంటే. యేసుక్రీస్తు అనేక మందికి దీవెనకరంగా మారాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచగా ఇంకా మిగిలిపోని ఎంతమందికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారాడు యేసుక్రీస్తు. నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారగలుగుతున్నావా? నీ గ్రామానికి నువ్వు ఆశీర్వాదకరంగా మారగలుగుతున్నావా? ఆలోచించు ఒకసారి. నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే మనం ఎవరి కొరకు బ్రతకాలండి? రోమాపత్రిక 14:8 ఉంటుంది, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, మనము చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము, మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. ప్రభువు వారమై ఉన్నాం. సాతాను సంబంధి వారమై ఉన్నామని అంటలేదు బైబిల్. నువ్వు లోకం కోసం బ్రతికితే సాతాను సంబంధివి, నువ్వు లోకాసుల కోసం బ్రతికితే సాతాను సంబంధివి, నువ్వు దేవుని కోసం బ్రతికితే దేవుని సంబంధివి. అందుకనే పౌలు అంటున్నాడు, మనం బ్రతికిన ప్రభువు కోసమే బ్రతకాలి, మనం చనిపోయిన ప్రభువు కోసమే చనిపోవాలి, మనం బ్రతికిన చనిపోయిన ప్రభువు వారమై ఉన్నాం. దట్స్ ఆల్. దేవుని స్తోత్రం చెప్పండి. అలా బ్రతకగలుగుతున్నాం మనం. ఎవరి కొరకు బ్రతుకుతున్నావు నువ్వు? ప్రభు కొరకు బ్రతకగలుగుతున్నావా? ప్రభువుకు లోబడి జీవించగలుగుతున్నావా? ప్రభువు మాటలో నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావా? ఏనాడు నీ కంటి, నీ చూపు ద్వారా, నీ మాట ద్వారా, నీ ఆలోచన ద్వారా క్రీస్తుని బాధపరచకుండా జీవించగలుగుతున్నావా? 24 hours 24 గంటల్లో నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ నడక ద్వారా, నీ పడక ద్వారా, నీ జీవిత విధానం ద్వారా ఒక్కరోజైనా యేసయ్యను సంతోషపెట్టావు నువ్వు? పనికిమాల మాటలు, పనికిమాల చూపులు, పనికిమాల ఆలోచనలు, అదేనా క్రైస్తవ్యం? క్రీస్తు తత్వం అంటే అదేనా? ఆలోచించండి. దేవుణ్ణి సంతోష పెట్టే బిడ్డగా మనం జీవించగలుగుతున్నామా? దేవుణ్ణి ఇంకా బాధ పెట్టే బిడ్డగా మనం జీవించగలుగుతున్నామా? నువ్వు ఒక అపవిత్రమైన మాట మాట్లాడితే ఆయన బాధపడతాడు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ ఏ దుర్భాష అయినను మీ నోట రానేయకుడి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచుకుడి. ఎఫెసీ పత్రిక 4:29-30. అదే ఎఫెసీ పత్రిక 5:4, మీరు బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మీరు మాట్లాడకూడదు, ఇవి మీకు తగవని రాయబడింది. ఒక వ్యర్థమైన మాట మన నోటంట వస్తే నేను ఆరాధించే దేవుడు బాధపడతాడేమో. ఒక వ్యర్థమైన పనికిమాల చూపు నేను చూస్తుంటే నా క్రీస్తు బాధపడతాడేమో, నా క్రీస్తు గాయాలు రేపిన పెట్టి నవ్వుతానేమో నేనని ఎవరైనా జాగ్రత్తగా భక్తి చేస్తున్నారా? ఆలోచించండి. నేను వెడలిపోయే కాలము సమీపమైనది, నేను పానార్పణముగా పోయబడుచున్నాను. రామపత్రిక 12:1 అంటాడు, పరిశుద్ధమును అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుడని ప్రభువు వాత్సల్యమును బట్టి బతిమాలుకొనుచున్నాను అన్నాడు. శరీరాన్ని ఎవరికి సమర్పించాలండి? శరీరాన్ని లోకానికి కాదు, ఈ శరీరాన్ని దయ్యానికి కాదు, ఈ శరీరాన్ని సాతానికి కాదు సమర్పించడం. నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు ప్రాణం పెట్టి నువ్వు అనుభవించవలసిన శిక్షను ఆయన అనుభవించి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు చిందించి, నీ కొరకు కన్నీరు కార్చి, నీ దోషాలను భరించి, నీ వ్యసనాలను నీకు నిత్య జీవాన్నిచ్చిన దేవాది దేవుణ్ణి సంతోషపెట్టేలాగా నీ భక్తి ఉండాలి. యెషయా గ్రంథం 53 ఉంటుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద వేసుకున్నాడు. అలాంటి దేవుణ్ణి ఎలా కొలవాలి నువ్వు? అలాంటి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో ఎలాగ ఆరాధించాలి నువ్వు? నీ మాట ద్వారా దేవుణ్ణి గాయపరుస్తున్నావు, నీ చూపు ద్వారా దేవుని గాయపరుస్తున్నావు, నీ ఆలోచనల ద్వారా దేవుని గాయపరుస్తున్నావు,
నీ తలంపుల ద్వారా, నీ నడక ద్వారా దేవుడు గాయాలు రేపే బిడ్డగా నువ్వు ఉంటే ఇంకా పరలోకం ఏం వస్తుంది నీకు? నువ్వు ఇంకేం ఆశీర్వదించబడతావు? నీ కుటుంబం ఏం ఆశీర్వదించబడుతుంది? మనం బాగుంటే, మన మాటలు బాగుంటే, మన ప్రవర్తన బాగుంటే, మన జీవితం బాగుంటే, మన కుటుంబాలు బాగుంటాయండి బాబు. ఎంతమంది తెలిసి ఈ విషయం? మన కుటుంబాలు బాగోపోతే కారణం, మన కుటుంబంలో సమస్యల కారణం, మన కుటుంబంలో గందరగోళాల కారణం, మన కుటుంబంలో సంకటముల కారణం, మన కుటుంబంలో వ్యాధుల కారణం నువ్వు బాగోలేవు. దేవుని దృష్టిలో నువ్వు బాగోలేవు. నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నప్పుడు, నువ్వు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా ఉన్నప్పుడు, నీవు దేవుని దృష్టిలో పరిశుద్ధమైన ఆత్మను కలిగి జీవిస్తున్నప్పుడు నీవు బాగుంటావు. నీ కుటుంబం బాగుంటుంది, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ గ్రామమే ఆశీర్వదించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి.